భాగ్యనగరంలో భోగి పండుగను ఘనంగా చేసుకుంటున్నారు పబ్లిక్. అంతా ఒక్కచోట చేరి భోగి మంటలు వేసుకుని సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. భోగి పండగ నగరంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను రెయిన్ ట్రీ పార్క్ లో ఉన్నాను. కూకట్పల్లిలో ఉన్న రెయిన్ ట్రీ పార్క్ లో మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా భోగి పండగ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. భోగి మంటలే కాదు, అంటే భోగి మంటలు ఇప్పటికే నిర్వహించడం జరిగింది. భోగి మంటలతో పాటు కూడా ఇక్కడ పొంగలి కూడా వండుతూ ఉన్నారు. సంక్రాంతి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పొంగలు, అలాగే పిండి వంటలు. సో అలాగే సంస్కృతి సాంప్రదాయం తెలిసేలా చక్కగా కూడా ఇక్కడ కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పొంగలి అనేది వండుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పొంగలి వంటకంలో కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా ఈ గెటర్ కమ్యూనిటీ వాసులంతా కూడా వచ్చి పొంగలి వండడంలో కూడా తమ వంతు సహాయం అందిస్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాక చిన్న చిన్న పిల్లలు కూడా పాలు కూడా పోస్తూ ఉన్నారు ఆ పొంగలికి సంబంధించి. ఇప్పటికే ఇక్కడ మనకు పొంగలి కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే రేగు పండ్లు ఏవైతే ఉంటాయో రేగు పండ్లు పోయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం మనం చూసుకున్నాం కదా, దాదాపు ఈ సంస్కృతి సంప్రదాయం తెలిసేలాగా కూడా మనకు ఇక్కడ సెటప్ కూడా వేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం సెటప్ కూడా చూసుకోవచ్చు. దాదాపు మనకు పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో చిన్న చిన్న గుడిసెలు, అదే విధంగా కూడా ఇక్కడ మనకు సెటప్ వేయడం జరిగింది. అదే విధంగా భోగి పండ్ల పోయడానికి కూడా సపరేట్ గా కూడా వేయడం జరిగింది. సో ప్రతి ఒక్క కార్యక్రమము మన భోగి పండుగలో కావచ్చు, చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం, అదే విధంగా భోగి మంటలు, భోగికి సంబంధించి కూడా ఇటు పొంగలి కార్యక్రమము. సో ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. సో మనతో పాటు ఈ కమ్యూనిటీ వాసులు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్పంచుకోవడము. చెప్పండి అండి, మీ పేరు? అరుణ అండి. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి సంబరాలు, భోగి సంబరాలు? మాది గోదావరి జిల్లా అండి. ప్రతి సంవత్సరం అటు వెళ్తుంటాము. ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ అక్కడికి వెళ్ళలేదు అనే కోరిక ఇక్కడ ఉన్న తీరిపోయింది. పొద్దున్నే భోగి మంటలు, పల్లె వాతావరణం అంతా చాలా బాగుంది ఇక్కడ. భోగి రోజు ఇప్పటికే భోగి మంటల కార్యక్రమం అయిపోయింది. పొంగల్ కూడా చేస్తూ ఉన్నారు కదా, సో ఈ విధంగా ఉంది. పొంగల్ కావచ్చు, అదే విధంగా భోగి పండ్లు పోయడం కావచ్చు. మీ చున్నానికి పోసారా భోగి పళ్ళు? పొంగల్ చేసుకోవడం అనేది చాలా సాంప్రదాయం మన ఇంట్లో. అలాంటిది ఇక్కడ ఆర్టీపీ వాసులు ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేంటి? I already talked. ఓకే, మాట్లాడు. What is your name? My name is Riyad. Where are you from? New Jersey. Okay. Do you like festival? Yeah. Okay. చూస్తూ ఉన్నాం కదా, భోగి పండుగకు సంబంధించి కూడా చాలా బాగా చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా, మనకు గెటెడ్ కమ్యూనిటీ అంటేనే చాలా వరకు కూడా ఎంతో మంది అన్ని కమ్యూనిటీ వాసులు కూడా ఇక్కడ ఉంటారు. అట్లాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ కలిసి కట్టుగా కూడా పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చెప్పండి, మీ పేరు? సుమా. మీరు ఎక్కడి నుంచి అండి? మేము హైదరాబాద్ ప్రాపర్. మామ్స్ ప్లేస్ వచ్చేసి గుంటూరు. ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఇక్కడ అయితే చాలా పెద్ద కమ్యూనిటీ. రెయిన్ ట్రీ పార్క్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ భోగి, సంక్రాంతి కంటిన్యూస్ గా 3 days చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ద విలేజ్ అట్మాస్ఫియర్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆంధ్ర వాళ్ళు కూడా అటు వెళ్ళే అవసరం లేకుండా ఎవ్రీథింగ్ దే కవర్ అన్నమాట. హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గులు, మన పొంగలి కట్టెల పొయ్యి మీద చేయడము, విలేజ్ అట్మాస్ఫియర్, ఇలా హట్స్, ఈ రోల్లో దంచడం అని ఎవ్రీ విలేజ్ కల్చర్. అండ్ గేమ్స్ వచ్చేసి విలేజ్ లో గేమ్స్ ఆడతారు కదా. జెంట్స్ కి వచ్చేసి గోళీలు, కర్రా బిళ్ళ, లేడీస్ కి వచ్చేసి అష్టాచమ్మ, ఆల్ ది విలేజ్ గేమ్స్. లైక్ 3 days కూడా ఒక విలేజ్ లో ఉన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ ద చిల్డ్రన్, కిడ్స్ అండ్ విమెన్ ఆల్ ఆర్ దే ఫీల్ లైక్ ఎనీథింగ్ లైక్ దే ఆర్ ఇన్ విలేజ్ ఆన్ దట్ టైమ్. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతి సాంప్రదాయం తెలిసేలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన పల్లెల్లో ఏ విధంగా అయితే మనకు పండగ జరుగుతుందో అదే విధంగా పట్నంలో కూడా పండగ నిర్వహిస్తూ ఉన్నారు. మన పల్లెటూరులో ఉండే విధంగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపు చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, అదే విధంగా రంగవల్లులు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, హరిదాసుల విన్యాసాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము.
చెప్పండి అమ్మా మీ పేరు? ఉషా. సో పండగ అనగానే సంక్రాంతి మీకు ముందుగా ఏం గుర్తుకొస్తుంటది? ముగ్గులు గుర్తు. చిన్నప్పుడు సంక్రాంతి పండగ, భోగి పండగ 3 రోజులు కావచ్చు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుండే? సంక్రాంతి ముందు ముగ్గులు చాలా వేసేవాళ్ళమే. పొద్దున్నే భోగి మంట వేసుకునే వాళ్ళమే. తర్వాత పొంగలి అవి చేసుకునే వాళ్ళం. సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేయడం అవన్నీ. మరి ఇక్కడ ఈ రోజు ఏ విధంగా ఉంది? భోగి మంటలు వేయడం కావచ్చు, పొంగలు వండడం కావచ్చు. మళ్ళీ ఒక పల్లెటూరులో ఉన్న వాతావరణం ఉంది. చిన్నప్పుడు గుర్తొస్తుంది. చూస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు ఉండే ఏ విధంగా పండగ సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా కూడా పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్తూ ఉన్నారు. సో మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? మోనికా. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది? అంటే ఊర్లలో మనం ఈ స్టైల్ చూస్తూ ఉంటాం, మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద పొంగలి వండడం. సో ఇక్కడ వండడం ఎలా ఉంది మరి? చాలా బాగుంది, ఊరులాగా అనిపిస్తుంది. వీఆర్ హ్యాపీ, వీఆర్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి భోగి ఉదయం నుంచి? పొద్దున్నే వచ్చి భోగి మంట దగ్గర అందరినీ కలవడం, ఇలా అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇలాగా కలవడము అందరినీ, ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అందరూ కొంచెం కమ్యూనిటీ ఫీలింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాగా దాదాపు భోగి అంతా కూడా మనకు భోగభాగ్యాలు ఇచ్చే భోగి అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ భోగి పండుగ సెలబ్రేషన్ లో పాల్పంచుకుంటూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకు విలేజ్ లో ఏ విధంగా ఉంటుందో చిన్న మనకు పల్లెటూరు సెటప్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. అదే విధంగా కూడా మనకు ఇక్కడ రోగులు కావచ్చు, దంచడం కావచ్చు, అవన్నీ కూడా మనకు ఇక్కడే చేయడం జరిగింది. అదే విధంగా కూడా మనకి ఇక్కడ భోగి పండ్లు పోయడం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తున్నాం కదా వెనక పల్లెటూరు వాతావరణంలో ఉండే విధంగా ఒక గుడిసె వేయడం, అదే విధంగా ముందు ఇక్కడ మనకు రోల్లో దంచడం కావచ్చు, రోకల్లో దంచడం కావచ్చు, ఇవి అదే విధంగా పక్కన మనం చూసుకున్నట్టయితే చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసే విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఒక్కసారి. సో చూస్తూ ఉన్నాం కదా చిన్న పిల్లలకు కూడా ఇక్కడ అంతా కూడా ఒక సెటప్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ మనకు చిన్న పిల్లలకు భోగి పండ్లు అనేది కూడా పోస్తూ ఉన్నారు. సో చాలా వరకు కూడా అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోయడం అనేది కూడా మనకు ఒక సాంప్రదాయంగా వస్తుంది. చిన్న పిల్లలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా ఈ భోగి పళ్ళు అనేది పోస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ ఒక చిన్న బాబుని కూడా కూర్చోబెట్టి భోగి పండ్లు కూడా వీళ్ళు పోస్తూ ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా కూడా మనకు సంక్రాంతి అనగానే చెరుకు గడలు, అదే విధంగా రేగు పళ్ళు, భోగి పళ్ళు పోయడానికి కావచ్చు, చిన్న చిన్న చిల్లర కైన్స్ కూడా ఇందులో వేసి పువ్వులు వేసి అన్ని కలబలిపి కూడా ఈ భోగి పండ్లు అనేది పోస్తూ ఉన్నారు. చిన్న బాబు కూడా మనం ఎంత చూసుకోవచ్చు, ఎంత చక్కగా ఎంత క్యూట్ గా ఇక్కడ కూర్చొని భోగి పళ్ళు పోయించుకుంటున్నాడు. మరి వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. మన తాతయ్య గారు ఉన్నారు. సో చెప్పండి, మీ బాబుకి మీ మనవడికి భోగి పండ్లు ఇక్కడ పోయడం ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందమ్మా. పల్లె సాంప్రదాయాలు అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం భోగి పండ్లు పోస్తూ ఉంటారా? లేదమ్మా, ఈ సంవత్సరం వచ్చాం, మొదటిసారి. ఓకే. ఎట్లా ఉంది మరి ఇక్కడ భోగి పండుగ సెలబ్రేషన్స్? మీ చిన్నోనికి భోగి పండ్లు పోయడం, మన చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించి ఆటలు, వాతావరణం వెళ్ళినట్టు ఉందమ్మా, పల్లెటూరు వెళ్ళినట్టే ఉంది మొత్తం అంతా. చాలా సంతోషం. చూస్తూ ఉన్నాగా పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ భోగి పండగ అనేది చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భోగి పండగ సెలబ్రేషన్స్ అయితే మనకు రెయిన్ట్రీ పార్క్ లో అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం, భోగి మంటలు వేయడం, హరిదాసులు, గంగిరెద్దులు, చిన్నప్పుడు మనము ఆడిన చిన్ననాటి ఆటలు, అదే విధంగా కట్టెల పొయ్యి మీద పొంగలి వండడం, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రెయిన్ట్రీ పార్క్ లో పల్లె వాతావరణంలో మనకు భోగి పండుగ సంబరాలు అయితే అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.